Shalom to you all. Greet you all in the name of our Lord and Savior Jesus Christ. Once again, we wish you all a happy new year. Last week we have spoken about who has seated on the throne of God. దేవుని సింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి, ఐ విల్ మేక్ ఆల్ థింగ్స్ న్యూ, సమస్తము నేను నూతనంగా చేస్తూ ఉన్నాను అన్నటువంటి ఆ మాటను మనం గత వారం ధ్యానం చేశాము. ఈ దినం కూడా ఈ నూతన సంవత్సర ఆశీర్వాదం, ఏ న్యూ ఇయర్ బెనడిక్షన్, నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆశీర్వాదాన్ని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో నుంచి మనము నేర్చుకుందాం. ప్రియులారా, ఎలా ఉన్నారు మీ అందరూ? మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ అందరూ క్షేమమని, ఈ నూతన సంవత్సరంలో దేవుని వాక్యం అనే వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోవాలని, అలనాడు యాకోబుతో దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని మరలా కష్ట నష్ట దుఃఖ సమయాల్లో దేవుని మాటల్ని మరలా దేవునికే జ్ఞాపకం చేసినటువంటి యాకోబును గుర్తు తెచ్చుకుందాం. మనం కూడా ఆయన మాటల్ని జ్ఞాపకం చేసుకొని ఈ సంవత్సరము ఆయన వాగ్దానాలతో మనం ముందుకు వెళ్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము చదివి ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. లెట్ us read in English also. Keep your lives free from the love of money and be content with what you have, for he has said, I will never leave you or forsake you. This is the word of God. Let us pray. ప్రార్థన చేద్దాం. గొప్ప దేవా నాయనా, ఈ నూతన సంవత్సరంలో మొదటి మాసము ఈ దినం కొరకు వందనములు చెల్లిస్తున్నాం. గత సంవత్సరం అంతా కనుపాపలే కాపాడావు. ఈ దినము నీ వాక్యం ధ్యానం చేయడానికి ఇచ్చిన కృప కొరకు వందనాలు. ఈ నూతన సంవత్సరపు ఆశీర్వాదం, ధనాపేక్ష లేని వారై మీ కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు, నిన్నటికి విడువని ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. ఈ సమయమందు ఈ వాక్య ధ్యానం చేయుట కృప చూపించమని, వాక్యం వినే బిడ్డలందరినీ కూడా నూతన సంవత్సరపు ఆశీర్వాదంతో ఆశ్రయించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మరి ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేకమైనటువంటి దేవుని వాగ్దానాలను మనం చూస్తూ ఉన్నాం. అందులో ఇది ఒక ఆశీర్వాదం. మరి ఈ ఆశీర్వాదం ఎలాంటిది అని అంటే, పాత నిబంధన గ్రంథము నిర్గమకాండము 20వ అధ్యాయంలో సీనాయి పర్వతం పైన మోషే ద్వారా ప్రజలకు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు, తదుపరి ఆ ఆజ్ఞలన్నీ అలాంటి ఆజ్ఞ కాదు. ఇది షరతు లేనటువంటి ఆజ్ఞ. ఇది అఫ్కోర్స్ షరతు అంటే అక్కడ రాయబడినది, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఆ చిన్న మాట అది. ఇది పాత నిబంధనలోని ఆజ్ఞ వలె, ధర్మశాస్త్రం వలె, లేక కొరడా తీసుకొని కొట్టినట్లు కాదు, కానీ ఇది సిలువలో నుండి ఒక కొత్త నిబంధన ఎలా అయితే యేసుక్రీస్తు వారు చేశారో, అపోస్తలుడైన పౌలు ఈ చిన్న మాట, ధనాపేక్ష లేని వారై మీ కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నేనెన్నటికీ విడువను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. ఇది పాత నిబంధనలో సీనాయి పర్వతంపై నుంచి ఇచ్చినటువంటి ఆజ్ఞ వంటిది కాదు, కానీ క్రొత్త నిబంధన సిలువలో నుండి, సిలువ నిబంధనలో నుండి, సిలువ ప్రేమ నుండి పలకబడినటువంటి ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. అఫ్కోర్స్ మనం పాత నిబంధన కూడా జ్ఞాపకం చేసుకుంటాము. మరి చెప్పినటువంటి వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు సృష్టికర్త ఆయన. ఐ విల్ నెవర్ లీవ్ యూ ఆర్ ఫర్సేక్ యూ. మనము ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, రకరకాల ఫ్రెండ్షిప్ను మనం చూస్తాము. ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇంకా ఇన్స్టాగ్రామ్ ద్వారా, ట్విట్టర్ ద్వారా రకరకాలుగా ఫాలోవర్స్ ఉంటారు, వెంబడించే వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. కానీ ఇక్కడ సృష్టికర్త అయినటువంటి దేవుడు చెప్పే మాట అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా పలుకుతూ ఉన్నాడు, ఐ విల్ నెవర్ లీవ్ యూ. మనం చూస్తాము దేవుని ప్రజలు ఎలా జీవించాలో అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, కంటెంట్ లైఫ్ ఈజ్ గ్రేట్ గాడ్లీనెస్
We did not bring anything into this world and we cannot take out anything from this, but we have to satisfy with food and clothes. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి తృప్తి పొంది ఉందము. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని భక్తుడు పౌలు అంటాడు. చూడండి, దేవుని బిడ్డలకు ఫ్రీ ఫ్రమ్ లవ్ ఆఫ్ మనీ, కంటెంట్, బీ కంటెంట్ వాట్ యు హ్యావ్ అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఎలా అయితే దావీదు 131వ కీర్తనలో అంటున్నాడు, యెహోవా నా కన్నులు మీదు చూసినవి కాదు, నా హృదయం అహంకారం కలది కాదు, నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనా నేను అభ్యాసము చేయుట లేదు అన్నాడు. ఇక్కడ కూడా మరి దేవుడు పలుకుతున్నటువంటి ఈ మాట, ఈ గొప్ప వాగ్దానము, ఇందులో చూస్తే మనము మొట్టమొదటిగా ఈ గొప్ప వాగ్దానం యొక్క స్వభావము, ద రిమార్కేబుల్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ ప్రామిస్, ఎలాంటి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మానవులు ఈ లోకంలో చూస్తే మనం చూస్తాము, ఒక వయసు వరకు బాగా ప్రేమిస్తారు. ఒక స్టోరీ చదివాను నేను చాలా కాలం క్రితం. జపాన్లో ఒక ఆచారం ఉండేదట, వృద్ధాప్యం వచ్చే వరకు తల్లిని కుమారుడు తీసుకొని వెళ్ళి అడవిలో విడిచిపెట్టి వచ్చేవాడట. ఎందుకంటే ఆ వృద్ధాప్యం మరి శాపకరమ, బైబిల్లో అయితే వృద్ధాప్యము ఆశీర్వాదకరంగా చూస్తూ ఉన్నాం. అయితే ఆ కుమారుడు తల్లిని భుజం మీద ఎత్తుకొని అడవిలో విడిచిపెట్టడానికి వెళ్ళినప్పుడు ఆ తల్లి ఆ చెట్టు ఆకులు ఒక్కొక్కటి తెంపి కింద పడవేస్తూ ఉన్నది. కుమారుడు తల్లిని భుజం మీద ఎత్తుకొని అడవిలో విడిచిపెట్టడానికి వెళ్తూ ఉన్నాడు. కుమారుడు అడిగాడు, అమ్మా ఎందుకు నీవు ఆకులు అలా వేస్తున్నావంటే, కుమారుడా ఒకవేళ నీవు నన్ను అడవిలో విడిచిపెడితే నీవు దారి తప్పిపోకుండా, ఈ దారి అంటే ఈ ఆకులు ఒక గుర్తు సైన్ లాగా, ఆ దారి నీవు కనుక్కొని మరలా ఇంటికి వెళ్తావు అంటే. చూడండి ఆ తల్లి ప్రేమ, నన్ను విడిచిపెట్టినా పర్వాలేదు కానీ నా కుమారుడు సురక్షితంగా ఉండాలి. ఒక తల్లికి అలా ప్రేమ ఉంటే మన సర్వశక్తి గల దేవుడు, ఒక స్నేహితుడు, మనం చూస్తాం ఈ లోకంలో అన్నిటికీ అన్నీ ఉన్నప్పుడు మాత్రమే స్నేహము చేస్తాడు. ఉదాహరణకు మనం తప్పిపోయిన కుమారుని విషయంలో మనం చూస్తాము, అతడు దుర్వ్యాపారం చేత సమస్తము పాడు చేసుకున్నప్పుడు స్నేహితులంతా కూడా విడిచిపెట్టి పోయారు. ఎలా అయితే వేమన చెప్తాడు, చెరువులో నీళ్లు సమృద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే కప్పలు వస్తాయి, మన చుట్టాలు సో ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు తల్లిదండ్రులను విడిచిపెట్టే అవకాశం ఉన్నది. ధనం పోయినప్పుడు స్నేహితురాండ్రు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు విడిచిపెట్టే అవకాశం ఉన్నది. కానీ దేవుడు అంటున్నాడు, ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. ఈవెన్ కష్టం వచ్చినప్పుడు సైతం పౌలు, శీలలు, దేవుడు వారితో కూడా ఉన్నాడు. వారు చెరసాలలో బంధించబడి గొలుసులతో దెబ్బలు కొట్టబడినప్పటికీ కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు ప్రియులారా. ఎందుకంటే యేసు ప్రభువారు అన్నారు మత్తయి సువార్త 5:11-12, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. చెరసాల్లో ఉన్నప్పటికీ దేవుడు వారితో కూడా ఉన్నాడు కాబట్టి వారు పాటల ద్వారా సంతోషించి దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు ప్రియులారా. కష్ట నష్ట దుఃఖ వ్యాధి బాధల్లో పాత క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభువారు లూకా సువార్త 22:44లో గెత్సెమనే తోటలో భయంకరమైనటువంటి ఆ ప్రార్థన, ఆ చెమట రక్త బిందువుల వలె మారినప్పుడు ఒక దేవదూత ఆయన ఎద్దకు వచ్చి ఆయనను బలపరిచినట్లు అక్కడ రాయబడినది. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 22:44. పాత నిబంధన గ్రంథంలో కూడా దానియేలు గ్రంథం 8-9 అధ్యాయాల్లో దేవదూత కనిపించి దానియేలుతో నీవు నాకు బహుప్రియుడవు
అని చెప్పినట్టు మనం చూస్తున్నాం. ఇంకా ఏలియా భయపడి యెజబెలుకు పారిపోయినప్పుడు సైతము దేవదూతను పంపించి ఆహారం పంపించినట్టు మనం చూస్తున్నాము. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో బదరీ వృక్షం కింద ప్రాణము సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు ఏలియా. కానీ కష్ట నష్ట దుఃఖ వ్యాధి బాధల్లో దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మన ప్రియ పరలోకపు తండ్రి, మనం ఆయన పిల్లలుగా ఉంటున్నాము. అది పరలోకపు తండ్రి యొక్క ప్రేమగా మనము చూస్తున్నాము. మానవులముగా మనం చూస్తూ ఉన్నాము. పేతురు ఒకానొక సందర్భంలో నీ కొరకు నా ప్రాణమైనా ఇస్తాను ప్రభువా అన్నాడు. కానీ యేసు ప్రభువారు అన్నారు, ఓ పీటర్ పీటర్, యూ విల్ డినై మీ థ్రైస్ బిఫోర్ ద కాక్ క్రౌస్. నేడు కోడి కూయక మునుపు నీవు నన్ను ముమ్మారు ఎరగనని చెప్పెదవు. ప్రభునందు ప్రియులారా, ఒకవేళ ఆయన మనను స్నేహితులు, బంధువులు, అన్నతమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వారు మన స్టేటస్ బాగా ఉన్నప్పుడు మనతో కూడా ఉంటారు. మన స్టేటస్ ఒకవేళ ఆ గొప్ప ఇంటి నుంచి ఒకవేళ పూరి గుడిసె అయితే ఎవరు కూడా మనతో పాటు రారు, మనతో పాటు ఉండరు. కొన్నిసార్లు మనం పాపంలో పడిపోవచ్చు. కానీ దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట, ఎవరైనా పాపము చేస్తే దేవుని యొద్ద నీతిమంతుడైనటువంటి క్రీస్తు మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు. ఇఫ్ ఎనీబడి కమిట్ సిన్, వీ హ్యావ్ అన్ అడ్వకేట్ విత్ గాడ్. జీసస్ ఈజ్ ద అడ్వకేట్. మన పక్షాన వాదించడానికి యేసు ప్రభువారు అక్కడ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనంలో, మీరు యెహోవా యందు ఆనందించుట వలన బలమునందుదురు అని అంటూ ఉన్నాడు. ఈ లోకంలో ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్తే వారు మాట తప్పిపోవచ్చు, మరచిపోవచ్చు. కానీ మన దేవుడు సృష్టికర్త, భూమి ఆకాశములను సృజించినటువంటి యెహోవా, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ద ఎర్త్ అనే మాట మనం చూసాము. హీ వాజ్ విత్ ద గాడ్, ఎవ్రీథింగ్ వాజ్ క్రియేటెడ్ బై హిమ్, నథింగ్ వాజ్ క్రియేటెడ్ అపార్ట్ ఫ్రమ్ హిమ్. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. అయితే అలాంటి దేవుడు, మానవులు ఎన్నో అబద్ధాలు ఆడతారు, మోసం చేస్తారు, తప్పించుకుంటారు ప్రాణభయంతో. కానీ ఈ సర్వశక్తి గల దేవుడు, భక్తుడు పౌలు ఎలా అయితే రోమపత్రిక 3:4 అంటాడు, ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ లయర్. ప్రతి మనుష్యుడు అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ లయర్. ప్రతి మానవుడు అబద్ధికుడట. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైది. యేసు ప్రభుతో కూడా ఉన్నటువంటి 12 మంది శిష్యులు, ఇదిగో గొర్రెల కాపరిని కొట్టుదుని గొర్రెలు చెదిరిపోవునంటే అందరూ విడిచిపెట్టిపోయారు. మన కష్ట నష్ట దుఃఖ వ్యాధి బాధల్లో మనకంటే ముందుగా ఆయన సిలువపై విడిచిపెట్టబడ్డాడు. ఓ మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ. నా దేవా నా దేవా నా నెల చేయి విడిచిదివి. మన కొరకు ఆయన చేయి విడవబడ్డాడు, కానీ మనల్ని విడిచిపెట్టలేదు ఆయన. ఆ సిలువలో ఆ ప్రేమతోన ఐ హ్యావ్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. ఒకానొక సందర్భంలో అమెరికా దేశంలో 2001వ సంవత్సరము వరల్డ్ ట్రేడ్ సెంటర్ కొలాప్స్ అయినప్పుడు, కూల్చివేయబడినప్పుడు, ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ను ఢీకొని సమస్తం కూడా అమెరికాను పాడు చేయాలనుకున్నప్పుడు జార్జ్ బుష్ బైబిల్ చేతిలో పట్టుకొని ఆ దినం చెప్పినటువంటి గొప్ప మాట, గాడ్ ఈజ్ అవర్ షెల్టర్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఈజ్ రెడీ టు హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్ కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి భూమి మార్పు చెందినను, నడి సముద్రమున పర్వతములు మునిగినను మనం భయపడము. ప్రభునందు ప్రియులారా, ఇలాంటి దేవుడు మనకున్నాడు. రెండవదిగా చూస్తే ద రిమార్కేబుల్ కంఫర్ట్ కంటైన్డ్ ఇన్ దిస్ ప్రామిస్. ఈ గొప్ప వాగ్దానంలో ఆదరణ ఉన్నది. ఐ విల్ నెవర్ లీవ్ యూ. దేవుడు మాట్లాడే మాటలు ఎలాంటి ఆదరణ అంటే, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 40:1 సేస్, కంఫర్ట్ మై పీపుల్ స్పీక్ టెండర్లీ. నా జనులను ఓదార్చుడి, ప్రేమతో మాట్లాడండి. ప్రవక్త అయిన యెషయాతో చెప్తూ ఉన్నాడు.
ఈ గొప్ప వాగ్దానము ఇది కొన్ని సెకండ్లు కాదు, కొన్ని నిమిషాలు కాదు, కొన్ని గంటలు కాదు, కొన్ని దినములు, వారములు, సంవత్సరములు కాదు, కానీ ఇట్ విల్ బి ఎవర్ లాస్టింగ్ కవినెంట్. ఇది ఒక నిత్య నిబంధన. ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. దేవుడు మనను విడిచిపెట్టినటువంటి సమయం ఎంతసేపులట? ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 54:7 సేస్, ఐ లెఫ్ట్ యూ ఓన్లీ ఫర్ ఎ బ్రీఫ్ మూమెంట్. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని, గొప్ప వాత్సల్యంతో సమకూర్చి తిని. ప్రభునందు ప్రియులారా, when we are living on this earth, we should have content life. God's children always should live with content life. As Apostle Paul says, నేను అన్ని విషయములలో సంతృప్తిగా ఉండడానికి నేర్చుకున్నాను. ఈ కొత్త సంవత్సరంలో దేవుని వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే వీ షుడ్ హ్యావ్ కంటెంట్ లైఫ్. ఒకవేళ ఇది ఒక షరతుతో కూడినటువంటి దీవెన కావచ్చు. వీ డు నాట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ గాడ్ సేస్ బీ కంటెంట్ వాట్ యు హ్యావ్. యేసు ప్రభు వారు అన్నారు, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, ఆయనను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. వితౌట్ గాడ్స్ విల్ నథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ దిస్ వరల్డ్. దేవుడు ఆయన ప్రేమను మాత్రమే కాదు, ఆయన జ్ఞానాన్ని, ఆయన శక్తిని, ఆయన బలమును మనకు ఈ లోకంలో ఇస్తూ ఉన్నాడు. దేవుడు పాత నిబంధనలో తన ప్రజలతో కూడా ఉన్నాడు. నిప్పులలో, నీళ్లల్లో, అవమానాల్లో ఉన్నప్పటికీ కూడా వారి కొరకు గొప్ప గొప్ప రాజులను గద్దించినట్లు 136వ కీర్తనలో రాయబడినది, ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన ఆయన కృప నిరంతరముండును. గొప్ప గొప్ప రాజులను గద్దించను, హతము చేసిన ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరముండును. హీ అలోన్ డస్ వండర్స్, హిస్ స్టెడ్ఫాస్ట్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. పాత నిబంధన గ్రంథంలో కొన్నిసార్లు దేవుని ప్రజలు దేవుడు మమ్మను మర్చిపోయాడు, దేవుడు మమ్మను విడిచిపెట్టాడు అని తలంచారు. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 49:14, 15 and 16. God has redeemed all of us with his beloved begotten son's precious blood. ఆయన తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనందరిని విడిపించాడు. ప్రియులారా, ఇక్కడ మనం యెషయా గ్రంథంలో చూస్తే అక్కడ రాయబడినటువంటి అద్భుతమైన మాట, సియోను ఇలా అనుకుంటున్నదంట, యెహోవా మమ్మను మరిచిపోయి ఉన్నాడు. బికాస్ దే వర్ ఇన్ ద బాబిలోన్, బబులోను చెరలో ఉన్నప్పుడు. కానీ దేవుడు అన్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరుచునా? తానైనా మరుస్తుంది, కరుణింపకుండా మరుచునా? క్యాన్ ఎ ఉమెన్ ఫర్గెట్ హర్ నర్సింగ్ చైల్డ్ వితౌట్ మర్సీ? షీ మే. ఆమె మర్చిపోవచ్చు, కానీ నేను నిన్ను మరువను. చూడుము, నిన్ను అరచేతుల మీద చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ప్రభునందు ప్రియులారా, ఈ సమయమందు దేవుని వాక్యంలో రాయబడిన రీతిగా ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 62:5 సేస్, దేవుడు మన పట్ల ఆనందంగా ఉన్నాడు, సంతోషంతో ఉన్నాడు. అక్కడ రాయబడ్డ మాట, యవ్వనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకునేదారు. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురును చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును అనే మాట యెషయా గ్రంథము 62:5 రాయబడినది. ప్రియులారా, ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనందరినీ వివాహము చేసుకున్నాడు. ఆయన వరుడు, మనం వధువుగా ఉన్నాము. కాబట్టి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఒకవేళ దేవుడు మనల్ని విడిచిపెడితే అపవాది దేవునితో ఎంత గొడవ చేస్తాడు. సి, యూ హ్యావ్ లెఫ్ట్ యువర్ పీపుల్, యూ హ్యావ్ ఫర్సేకెన్ యువర్ పీపుల్. నీ ప్రజల్ని మర్చిపోయావు, నీ ప్రజల్ని విడిచిపెట్టావు అని అపవాది చెప్పే అవకాశం ఉన్నది ప్రియులారా. కానీ చివరిగా ద రిమార్కబుల్ ఎఫెక్ట్స్ దట్ సచ్ ఏ ప్రామిస్ షుడ్ ప్రొడ్యూస్, ఈ గొప్ప వాగ్దానం యొక్క ప్రభావం ఎలా ఉన్నదంటే, దేవుని ప్రజలు ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతిస్తారు. ఇతరులైతే మనం చూసాం, అపోస్తలుడైన పౌలు, శీల, యోబు లాంటి వారు, ఈవెన్ దో హీ స్లేస్ మీ యట్ హీ స్లేస్ మీ ఐ విల్ వెయిట్ ఫర్ హిమ్. ఆయన నన్ను చంపిన నేను ఆయన కొరకు కనిపెట్టేదను, ఆయన స్తుతిస్తాను.
ద లార్డ్ హ్యాస్ గివెన్, ద లార్డ్ హ్యాస్ టేకెన్ అవే, బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అన్నాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ వాగ్దానం యొక్క ప్రభావము ధనవంతులు కానీ, పేదలు కానీ, అనారోగ్యంలో ఉన్నవారు కానీ, ఎలాంటి వారైనా పర్వాలేదు. అక్కడ రాయబడినటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటి అంటే, ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. ఈ నూతన సంవత్సరంలో ఇది ఒక నిబంధన వలె, ఇది ఒక ఆశీర్వాదం వలె. దేవుడు మనను ముందుగా పంపించి భయపెట్టించి మరలా వెనుకకు మనం తిరిగేలాగా చేసేవాడు కాదు. మనం చూస్తాం ఒకానొక సందర్భంలో దావీదు ఉరియాను ముందుగా పంపించి చంపించాడు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు తన ప్రజలతో కూడా ఉన్నప్పుడు, అక్కడ పాటల్లో రాయబడిన దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. ఏదెన్లో ఆదాముతో, హానోకుతో కూడా ఉన్నాడు, దీర్ఘదర్శకులతో కూడా ఉన్నాడు. ధన్యులు దేవుని గలవారని ఆ పాటలో రాయబడినది. ప్రియులారా, అపోజినటువంటి పౌలు తెలియజేస్తాడు, ఇఫ్ గాడ్ బి ఫర్ అస్ హూ కెన్ బి అగ్నెస్ట్ అస్. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఇఫ్ గాడ్ బి ఫర్ అస్ హూ కెన్ బి అగ్నెస్ట్ అస్, హూ కెన్ చార్జ్ షీట్ అపాన్ అస్. మన మీద నేరం మోపువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తే కదా. క్రీస్తు మన పక్షంగా వెల చెల్లించాడు, మనల్ని విడిపించాడు. శిష్యులతో కూడా ఆ దినం అన్నాడు. మనం చూస్తాం ఒకానొక సందర్భంలో మానవులుగా పేతురైతే ముమ్మారు అబద్ధమాడి మరలా బొంకాడు, మరలా అఫ్కోర్స్ పశ్చాత్తాపడినట్టు మనం చూస్తున్నాం. ప్రియులారా, బైబిల్ అంతట్లో కూడా ఆదికాండం నుంచి ప్రకటన వరకు దేవుడు నిబంధన ప్రజలతో, వారు ఐగుప్తులో ఉన్నప్పుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు, వారు బబులోన్లో ఉన్నప్పుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ నూతన సంవత్సరంలో మనను కూడా సంసోనుకు దేవుడు బలమిచ్చి, ఆత్మనిచ్చి, శక్తినిచ్చి ఆ సింహాన్ని చేతులతో చీల్చివేసినట్టు మనం చూస్తున్నాం. మనం కూడా నూతన సంవత్సరంలో దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకోవడానికి ప్రభునందు ప్రియులారా, దేవుడు చెప్పినటువంటి ఈ మాటను, బీ కంటెంట్ వాట్ యు హ్యావ్, ఫ్రీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ మనీ. ధనాపేక్ష లేని వారై మీ కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నేనన్నటికీ విడువను ఎడబాయను. నూతన సంవత్సరంలో ఈ గొప్ప వాగ్దానము. ఒకవేళ కొంతమంది గత సంవత్సరంలో మనతో పాటు ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం లేకపోవచ్చు. ఎలా అయితే దావీదు అంటాడు, మై మదర్ అండ్ మై ఫాదర్ మే ఫర్సేక్ మీ. నా తల్లిదండ్రులు నన్ను విడిచి నన్ను యెహోవా నన్ను చేరదీయును. 27వ కీర్తన 10వ వచనంలో భక్తుడు అంటాడు, నా తల్లి గర్భము నుండి నన్ను తీసినవాడవు నీవే కదా, నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ హోల్ అవర్ లైఫ్. దేవుడు మన జీవితకాలం అంతా కూడా తోడు ఉండేవాడు. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. ఈ లోకంలో మాత్రమే కాదు, ఎవరైతే ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొంటారో వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నారని సెలవిచ్చాడు. ఒకవేళ మనకు అవమానం రావచ్చు, నిందలు రావచ్చు, కానీ మనకంటే ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అవమానాన్ని భరించాడు. ప్రియులారా, సమయమందు ఈ నూతన సంవత్సరంలో లెట్ us టేక్ దిస్ బెనడిక్షన్. ఈ ఆశీర్వాదాన్ని పొందుకుందాం. షరతుతో కూడినటువంటి ఆశీర్వాదము. దేవుని ప్రజలు ఎలా సంతృప్తి కలిగి ఉండాలో, ఎలాంటి వాగ్దానాన్ని పొందుకోవాలో భక్తుడు పౌలు హెబ్రీ పత్రిక 13:5 తెలియజేస్తున్నాడు. ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. ఒకవేళ ఈ వాగ్దానాన్ని పొందుకున్నట్లయితే ఈ సంవత్సరం ఎవ్రీ మినిట్ దేవుడు మనను విడిచిపెట్టిన సమయం ఎంతసేపులట? ఒక్క నిమిషం మాత్రము నిన్ను విసర్జించి తిని, గొప్ప వాత్సల్యంతో సమకూర్చి తిని. దేవుడు ఈ వాక్యమును మనందరి కొరకు ఆశీర్వాదంగా మార్చునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రియులారా, గొప్ప దేవా, ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన ఆశీర్వాదమును మేము స్వీకరించుటకు సహాయం చేయమని మనవి చేస్తున్నాం. మీతో కూడా సదాకాలం ఉంటానని శిష్యులతో సెలవిచ్చారు. నేనెన్నటికి విడవని ఎడబాయనని వాగ్దానం చేశావు. ఈ వాగ్దానమును బట్టి సంవత్సరం అంతా కూడా మాతో కూడా ఉండుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం వింటున్న వారందరికీ సదాకాలం తోడయుండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.